Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. వెల్కమ్ టు ఐటీఎం న్యూస్. దిస్ ఈస్ పవన్. ఈ మధ్య కాలంలో ఎంత దారుణమైన ఘటనలు జరుగుతున్నాయంటే అది చెప్పడానికి అంటే విన్నాక దాన్ని జీర్ణించుకోవడానికి కూడా చాలా బాధాకరంగా అనిపిస్తుంది. కన్న తల్లిదండ్రులే పిల్లల్ని అంటే ఎంత కఠినంగా తయారవుతున్నారంటే మొన్నటికి మొన్న కన్న తల్లి ఇద్దరు పిల్లల్ని సంపులో నీళ్ళలో పడేసి చంపింది. ఎందుకు? కుటుంబ కలహాల వల్ల. అదే తరహాలో ఈ రోజు కూడా ఒక సంఘటన జరిగింది. అసలు అది వింటేనే చాలా బాధాకరం అనిపిస్తుంది. అసలు ఏంటి, కన్న తండ్రే కూతురికి పురుగుల మంది ఇచ్చి చంపాడు 11 ఏళ్ల పాపకి. అతను చనిపోతున్నాడని డిసైడ్ అయ్యాడు. అతను పురుగుల మంది తాగి చనిపోయి పాపకు కూడా అదే తరహాలో చనిపోవడం జరిగింది. ఎందుకు? కుటుంబ కలహాలు. వాళ్ళ భార్యతో వచ్చిన గొడవల వల్ల పిల్లను కూడా చనిపోవడం జరిగింది. పిల్లతో పాటు ఇద్దరు సూసైడ్ చేసుకోవడం జరిగింది. అసలు ఏం జరిగిందని వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లాలోని రణస్థల మండలంలో అయితే ఈ ఘటన చోటు చేసుకుంది. సంతోష్ అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఇద్దరు భార్యలు ఉంటే గతంలో 15 ఏళ్ళ కిందట ఒక ఆమెతో పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిన తర్వాత మరి ఏ కారణాలు ఉన్నాయో వాళ్ళకి ఏమున్నాయో తెలియదు కానీ మరో పెళ్లి చేసుకోవడం జరిగింది. సో మరో పెళ్లి చేసుకుని స్వాతి అనే మహిళను అయితే ఆయన పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకి ఒక పాప కూడా ఉంది. సో వీళ్ళు ఇద్దరితో వాళ్ళు కలిసే ఉంటున్నారు. అంటే ఒకళ్ళ ఇంట్లో ఇద్దరితో కాపురం చేస్తూనే ఉన్నాడు. సో చేస్తున్న క్రమంలో దసరా సెలవులు వచ్చాయి కదా, దసరా సెలవులు వచ్చాయని చెప్పేసి పెద్దపాడు గురుకుల పాఠశాలలో చదువుతున్న చిన్న పాప, ఆ పాప వాళ్ళ కూతురు సో చదువుతుంది కదా, సో సెలవులకి ఇంటికి తీసుకురా అని చెప్పేసి వాళ్ళ రెండో భార్య స్వాతిని అయితే పంపించడం జరిగింది. పంపించిన తర్వాత అక్కడ ఏమైంది, అసలు కథ ఇప్పుడు మొదలైంది. సో ఆమె వెళ్ళి రోజంతా ఎక్కడ పెద్దపాడు గురుకుల పాఠశాలలో ఉన్న చిన్న పాపను తీసుకెళ్ళడానికి వెళ్ళి అక్కడ సంచాంకి చెందిన ఒక వ్యక్తితో అక్రమ సంబంధం అయితే ఏర్పడింది. ఆ వ్యక్తితో ఆ రోజంతా తిరిగి చక్కర్లు కొడుతూ షికార్లు చేసింది. ఆ తల్లి షికార్లు చేసి ఈవినింగ్ ఎప్పుడో రాత్రికి ఇంటికి వచ్చింది. రాత్రికి ఇంటికి పాపను తీసుకొని వస్తే సంతోష్ భర్తగా ఆయన బాధ్యత కరెక్ట్గానే అడిగాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు తిరుగుతున్నావు, ఇంతవరకు ఏం చేసావు అని చెప్పేసి ఇద్దరి మధ్యలో గొడవ మొదలైంది. ఈ విషయాలన్నీ తెలుసుకున్నాడు. మరి ఎట్లా తెలిసింది ఏంటి అని వివరాలు మనకు తెలియదు కానీ సో అతనికి అయితే అనుమానం ఉందా ఏంటి, ముందే ఏమన్నా గొడవ అయిందా ఈ విషయం పైన వాళ్ళ ఫ్యామిలీలో అని మనకు తెలియదు. కానీ ఆ రోజు రాత్రి బీభత్సంగా గొడవ అయిపోయింది. అంటే ఎందుకు తిరిగింది, అసలు ఏం జరిగిందంటే ఏ భర్త తట్టుకోగలరు చెప్పండి. పైగా ఆమె రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ఇట్లాంటి అక్రమ సంబంధాలు ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయాయి. ఆమె తిరిగిన తర్వాత తిరిగి వచ్చిందని చెప్పేసి అడిగి గొడవ అయిపోయిన తర్వాత సరే వెంటనే తెల్లారే వాళ్ళ పుట్టింటికిలో అయితే దించేసి వచ్చాడు. వాళ్ళ భార్యని ఆ పాపని పుట్టింట్లో దించేశాడు. అక్కడ జీర్పాలెంలో ఉంటుంది. వాళ్ళని దించేశాడు. దించిన తర్వాత మరి ఈ వ్యక్తి ఏం ఆలోచించుకున్నాడో ఏమో తెలియదు కానీ సంతోష్ అనే వ్యక్తి పాపను మళ్ళీ ఇంటికి వెళ్ళి పాపనైతే తీసుకొచ్చుకున్నాడు. పాపను తీసుకొని వచ్చి తీవ్ర మనస్తాపానికి గురయ్యి ఇంకా నేను బతకడం దండగా అనే ఆ డైనమాలోకి వెళ్ళిపోయి, అంటే ఓకే భార్య అట్లా చేసిందంటే ఖచ్చితంగా భర్తకి బాధ ఉంటుంది. సో భర్తగా ఆయన చేయాల్సిన బాధ్యత అయితే ఆయన అడిగాడు, అయిపోయింది. కన్న కూతురు ఏం చేసింది, 11 ఏళ్ల పాప మైనర్ కాబట్టి పేరు చెప్పకూడదు నేను. సో చనిపోవాలనుకుంటే ఆయన చనిపోతే పోయేది, ఆ కూతుర్ని ఎవరు చూసుకోరేమో అని ఆయన బాధకు గురై ఆయనంతటా ఆయన ఆలోచించుకొని పురుగుల మందు ఆ చిన్న పాపకి, అభంశుభం తెలియని చిన్న పాపకి నిండు 100 ఏళ్ళు నిండకుండానే ఆ పురుగుల మందు ఇచ్చి చంపడం జరిగింది. సో వీళ్ళిద్దరూ హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. సో ఈ ఘటన కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కానీ మీరు కూడా ఆలోచించుకోండి, ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాలు ఎక్కువైపోయాయి. అట్లా అసలు ఆ భార్య నువ్వు వద్దు అని చెప్పేసి తెగించి మరొకరితో ఉంది అంటే ఆమె కోసం నువ్వు చావాల్సినంత అవసరం ఏంటి? ఇంకోటి, అభంశుభం తెలియని చిన్నపిల్లని ఎందుకు చంపినారు? ఆయన చనిపోయేదేదో చనిపోతే ఆ పాప అంతటా ఆ పాప కష్టమో నష్టమో ధైర్యంగా బతికేది. వాళ్ళ అమ్మోళ్ళ దగ్గర బతికేదో, సరే తల్లి పట్టించుకోకపోతే వాళ్ళ పేరెంట్స్ దగ్గర బతికేదో, ఎవరో ఒకరు చూసుకునేవాళ్ళు కదా. ఈ రకంగా తప్పుడు డెసిషన్స్ తీసుకొని బాధలోను కోపంలోను ఇలాంటి డెసిషన్ తీసుకొని చాలామంది జీవితాలు ఆగం చేసుకుంటున్నారు. చాలా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో ఎక్కడ విన్నా ఇదే న్యూస్. భార్య అక్రమ సంబంధం పెట్టుకొని భర్తను చంపేస్తుంది, లేదా గొడవలు అయ్యి సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. ఎక్కడైనా ఇదే గొడవలు. చాలా సిగ్గు అనిపిస్తుంది. అంటే గతంలో ఎక్కడో నార్త్లో వినేవాళ్ళం ఇలాంటి ఇన్సిడెంట్లన్నీ. ఈ మధ్య కాలంలో అసలు మన తెలుగు రాష్ట్రాల్లో అయితే లెక్కలేనన్ని కేసులు.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చినవి, అసలు వెలుగులోకి రానివి కూడా చాలా ఉన్నాయి. కుటుంబ కలహాలు, భర్తలను చంపేయడము, దిండ్లు పెట్టి చంపేయడము, అక్రమ సంబంధాలు పెట్టుకోవడము, ఇవన్నీ అసలు ఎందుకు ఇలా తయారవుతున్నారో అర్థం కావట్లేదు. అసలు మీ అభిప్రాయం ఏంటి ఇలాంటి కేసులు విన్నప్పుడు? అంటే చిన్న పాప, ఆ 11 ఏళ్ల పాప మంచిగా దసరా సెలవులు, అసలు ఆ దసరా సెలవులు ఇవ్వడమే పాపం అనిపించిందో ఏమో తెలియదు కానీ, సెలవులకి మంచిగా ఆడుకోవాల్సిన పాప ఇంటికి వచ్చి పురుగుల మందు తాగి చనిపోయే పరిస్థితి వచ్చింది. సో మీరు అర్థం చేసుకోండి. అసలు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? డెఫినెట్లీ ఈ మధ్య కాలంలో ఎందుకు ఇలా జరుగుతుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే ఐడ్రీమ్తో షేర్ చేసుకోండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి కొట్టి